Hello everyone. So welcome back to Lakshmi Homemade Cakes. ఈ రోజు అయితే నేను కెమెరా ముందుకి ఫస్ట్ టైం వచ్చానండి. సో కొంచెం తడబడుతూ ఉంటానేమో అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? సో మన ఛానల్లోని 2000 సబ్స్క్రైబర్స్ అవ్వడం వల్ల నేనైతే ఇలా కెమెరా ముందుకి రావడం జరిగింది. అండ్ అలాగే స్పెషల్గా కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఫ్లఫీగా ఉంటాయి, సూపర్ ఉంటాయి అనమాట. సో అది కూడా నేను 1 egg తోటి 7 కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను. మరి అది ఎలా ప్రిపేర్ చేశాను, ఎట్లాంటి మెజర్మెంట్స్ తీసుకున్నాను అనేది ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది అండ్ బాగా అర్థమవుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి, అందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో మన ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా అన్నీ నేర్చుకో. ఓకే, ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఓకే అండి. ముందుగా అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించేసుకుందామండి. సో ఇక్కడ వచ్చేసి నేను మైదా 3/4 కప్పు తీసుకుంటున్నానండి. సో 3/4 కప్పు అంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ పక్కన రాసిన చూడండి, మనం 1/4 కప్పు ఉంది కదా, 1/4 కప్ తోటి 3 times తీసుకుంటే 3/4 ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి బేకింగ్ పౌడర్ 1/2 teaspoon తీసుకుంటున్నానండి. సో బేకింగ్ పౌడర్ 1/2 teaspoon అండ్ అలాగే బేకింగ్ సోడా వచ్చేసి 1/2 teaspoon అయితే తీసేసుకుంటున్నాను అనమాట. సో చూడండి ఇక్కడ ఇవేంటంటే మనం 1/2 kg బేస్ చేసుకుంటాం కదా, సో దానికి మెజర్మెంట్స్ దగ్గర ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ వచ్చేసి 1 tablespoon తీసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల అయితే కప్ కేక్స్ చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే కూడా స్కిప్ చేసేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడైతే ఈ 4ని జల్లించేసుకుంటున్నాను. ఖచ్చితంగా జల్లించుకోండి, జల్లించుకోకుండా ఉండొద్దండి. సో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట, ఓకేనా? అండ్ ఇప్పుడైతే మొత్తం కలిపేసుకొని పక్కనైతే పట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎగ్ అయితే ఒకటి తీసుకుంటున్నానండి నేను. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఎగ్స్ 2 తీసుకోవచ్చు కదా అనుకుంటారు, అవసరం లేదండి. ఇక్కడ నేను ఎగ్ అయితే 1 తీసుకుంటున్నాను. అండ్ 1 egg తోటి నేను 7 కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీరు ఒకసారి చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే ఈజీగా అర్థమవుతుంది అనమాట, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మొత్తం ఈ ఎగ్ని బాగా బీట్ చేసేసుకోవాలండి. ఈ కొంచెం సేపు బీట్ చేసే కలవదు, బాగా ఫ్లఫీగా వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలండి. ఆ కలర్ అంతా ఎల్లోయిష్ అంతా పోవాలి. ఎంత బాగా బీట్ చేస్తే మన కప్ కేక్స్ అనేవి అంత ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కదా. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. సో వెనీలా ఎసెన్స్ వచ్చేసి 1/2 teaspoon. నేను వెనీలా కప్ కేక్స్ చేస్తున్నాను కదా, అదే మీరు ఫ్లేవర్ వేరే కావాలి అనుకుంటే పైనాపిల్ కూడా వేసేసుకోవచ్చు, బటర్ స్కాచ్ కూడా వేసేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ నేను వెనీలా కప్ కేక్స్ చేస్తున్నాను కాబట్టి వెనీలా ఎసెన్స్ 1/2 teaspoon వేసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి షుగర్ పౌడర్ అండి. సో షుగర్ పౌడర్ వచ్చేసి 1/2 cup తీసుకుంటున్నాను, ఓకేనా? అండ్ ఇక్కడ షుగర్ కప్ వచ్చేసి 1/2 cup. సో కొంచెం వేసుకోవాలండి. ఒకేసారి వేస్తే ఏంటంటే మొత్తం ఉండలు కట్టేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇలా కొంచెం వేసుకుంటూ చక్కగా ఆ షుగర్ పౌడర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు చక్కగా బీట్ చేసేసుకోవాలి, ఓకేనా? సో చాలాసేపు బీట్ చేయాలండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ వచ్చేసి 1/2 cup అండి. మీరు ఈ ప్లేస్లోని బటర్ కూడా తీసుకోవచ్చు అండి. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే మెల్టెడ్ బటర్ కూడా తీసేసుకోవచ్చు. బటర్ వేయడం వల్ల ఇంకాస్త టేస్ట్ ఉంటుంది. సో బటర్ లేకపోతే మీరు ఆయిల్ వేసేసుకోవచ్చు అనమాట, ఓకేనా? లేదు అంటే 2 tablespoons బటర్ వేసుకోవచ్చు, 2 tablespoons ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. అలా కూడా 1/2 cup అయిపోతుంది కదా. సో ఆయిల్ కూడా మొత్తం కలిసిపోయేలాగా బాగా బీట్ చేసేసుకోవాలి. సో ఏంటంటే ఇక్కడ మనం కొంచెం సేపే బీట్ చేస్తే ఏంటంటే పైన ఆయిలీగా వస్తుంది అనమాట. సో అందుకని బాగా కలిసిపోయేటట్టు కంపల్సరీ కలుపుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి వెట్ ఇంగ్రీడియంట్స్ ఇందాక మనం జల్లించి పెట్టుకున్నాం కదా, వాటిని కొద్దిగా వేసుకుంటూ నేను కలిపేస్తున్నానండి.
ఇక్కడ కొంచెం కొంచెమే వేసుకుంటే కంపల్సరీ కలవాలి. ఎట్ ఏ టైం ఒకేసారి కూడా వేయొద్దు. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను పావు కప్ మిల్క్ తీసుకుంటున్నానండి. కొద్దిగా మిల్క్ పోసుకుంటూ కలిపేస్తున్నా అనమాట. కొద్దిగా మిల్క్ అండ్ కొద్దిగా వెట్ ఇంగ్రీడియంట్స్ ఇవి కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలిపేస్తున్నాను. సో ఇక్కడ నాకు కరెక్ట్గా పావు కిలో అంటున్నా, పావు కప్పు మిల్క్ అయితే పట్టలేదండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే మిగిలాయి. అది కూడా ఎందుకు అంటే నేను 1 టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ కలిపాను కదా, సో అందుకనేసి నాకు ఒక 1 టేబుల్ స్పూన్ మందం మిల్క్ అయితే మిగిలింది. మీరే చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ మీరు మిల్క్ పౌడర్ స్కిప్ చేస్తే ఖచ్చితంగా మీకు పావు కప్పు మిల్క్ అయితే కంపల్సరీ పడతాయండి. ఓకేనా? సో ఇలా మొత్తం కలిపేసుకోండి. ఈ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసిన తర్వాత ఎక్కువసేపు అస్సలు బీట్ చేయొద్దండి. ఓకేనా? ఇది మాత్రం బాగా గుర్తుపెట్టేసుకోండి. అండ్ నేనైతే ఆల్రెడీ ప్రీహీట్ పెట్టేసుకున్న తర్వాత 180 degrees మీద 10 minutes ప్రీహీట్ పెట్టేశాను. అండ్ అక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేశానండి. మీ దగ్గర టూటీ ఫ్రూటీ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. సో అవి వేయడం వల్ల ఏంటంటే కొంచెం బాగుంటాయి, కొంచెం మధ్యలో క్రంచి తగులుతాయి కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కప్స్ తీసుకున్నానండి. ఎగ్జాక్ట్గా నాకు 7 cups అయితే అయింది. ఇలా కప్స్లోని హాఫ్ క్వాంటిటీ బ్యాటరే వేసుకోవాలి. ఎక్కువ అస్సలు వేయద్దు. ఎక్కువ వేస్తే ఏంటంటే పొంగిపోతుంది అనమాట. సో మొత్తం కింద పోతుందండి. కరెక్ట్గా మీరు హాఫ్ క్వాంటిటీ వేస్తే ఏంటంటే ఎగ్జాక్ట్గా దాని పై వరకు వచ్చేసి ఆగిపోతుంది అనమాట. ఓకేనా? ఇలా అన్నీ చక్కగా నేను నింపేసేసుకున్నానండి. ఇలా నింపేసేసుకున్న తర్వాత పక్కన మీరు ఇంకొన్ని టూటీ ఫ్రూటీస్లోని కొంచెం పిండి యాడ్ చేసేసుకొని కలిపి పెట్టుకోండి. అవి పైన వేయడం వల్ల ఏంటంటే మునిగిపోవు అనమాట. సో ఇక్కడ ఈ బ్యాటర్ అనేది మొత్తం వేసేస్తున్నాను. సో కరెక్ట్గా నాకైతే 7 అయితే అయ్యాయండి. సో చూడండి, నేను చెప్పాను కదా ఓన్లీ 1 egg తోటి మనకి 7 cups అయితే అయ్యాయి అంటే సూపర్ కదా అసలు. అండ్ ఇక్కడ ఒకసారి ట్యాప్ చేసేసుకోండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అనమాట. ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ పైన వేస్తున్నాను. ఇవైతే లోపలికి అస్సలు పోవండి. కొంచెం లైట్గా పిండి అయితే కలిపి ఆ తర్వాత వేయండి మొత్తం. ఓకేనా? సో ఇప్పుడు వీటిని మనం ఏమంటారు ఓటీజీలో అయితే పెట్టేద్దామండి. మినిట్స్కి అలా అయిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 25 minutes బేక్ చేశానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయ్యాయో. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకే అర్థమవుతుంది, చాలా పర్ఫెక్ట్గా అయ్యాయి. కొంచెం కూడా అనుకోవట్లేదు, ఎంత బ్రౌనిష్గా ఉన్నాయో కదా, చాలా బాగున్నాయి. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా, ఎంత ప్లఫీగా ఉన్నాయంటే మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే దొరుకుతాయో అలా ఉన్నాయన్నమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో మీరు లైక్ చేస్తే ఏంటంటే మన వీడియో కూడా చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో టేస్ట్ అయితే అసలు ఆసమ్ అండి. మీరు ట్రై చేశారంటే ఇంకా ఫిదా అయిపోతారు, అంత బాగుంటుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చాయి అండ్ మా పిల్లలకి కూడా బాగా నచ్చాయి. ఓకేనా? ఉంటా అండి మరి, బాయ్.